అండ్ క్లియర్గా ఒకసారి లైక్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా, అలాగే ఏ ఏ సెక్టార్స్లో జాబ్స్ వస్తాయి? ఎస్, హోటల్ మేనేజ్మెంట్ చేస్తే 100% యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఓకే. ఈ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్. మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే పొజిషన్ ఇనే ఉంటారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తారంటే ఈ ఫుడ్ క్వాలిటీ చెక్ చేస్తాడు, ఫుడ్ లైసెన్సెస్ చూస్తాడు, ట్రేడ్ మార్క్స్ చూస్తాడు, శానిటేషన్ చూస్తాడు, సేఫ్టీ చూస్తాడు, లైసెన్సెస్ రెన్యూవల్ చేస్తాడు. సో ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే దెర్ విల్ బి ఎగ్జామ్ విచ్ ఇస్ కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో సేమ్ మనకి గ్రూప్స్ లాగానే ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఒకసారి క్వాలిఫై అయిపోతే యూ కెన్ హ్యాపీలీ బికమ్ ఎ ఫుడ్ ఇన్స్పెక్టర్. సో దిస్ కమ్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్. సో వెన్ వీ గో టు సెంట్రల్ గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ సెక్టార్స్. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్లో మెయిన్లీ హైలీ ఐ విల్ బి రికమెండింగ్ ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్లో మనకి దెర్ ఆర్ ప్రీమియం ఎక్స్ప్రెసెస్. ఓకే. ప్రీమియం ఎక్స్ప్రెసెస్ లైక్ డురాంటో, మహారాజా, కొత్తగా వందే భారత్ కూడా వచ్చింది. సో ఈ వందే భారత్లో మనకి ఇలాంటి ఎక్స్ప్రెసెస్లో మనకి ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఉంటాయి. ఓకే. సో డిపార్ట్మెంట్ హెడ్స్గా లేదంటే సౌత్ జోన్ అసోసియేట్స్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా మనం ఎలిజిబుల్. సో వీ ఆల్ నో ద బెనిఫిట్స్ వాట్ ద గవర్నమెంట్ విల్ బి గివింగ్. స్టేట్లో స్టేట్ బెనిఫిట్స్ ఉన్నాయి, సెంట్రల్లో సెంట్రల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ డిగ్రీతో పాటు 100% యూఆర్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ యాజ్ యూ ఆస్డ్ మిగతా ఏ సెక్టార్స్ ఉన్నాయి హోటల్ సెక్టార్ కాకుండా, సెకండ్లీ ఎయిర్లైన్స్ ఉంది. ఎయిర్లైన్స్లో అగైన్ దేర్ ఈస్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. సో డొమెస్టిక్లో యూ కెన్ హ్యాపీలీ గెట్ సెలెక్టెడ్ ఫర్ ఎయిర్ హోస్టెస్, ఇన్ ఫ్లైట్ సర్వీస్, గ్రౌండ్ స్టాఫ్, చాలా ఆపరేషన్స్ అయ్యే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎయిర్లైన్స్లో కూడా. క్రూజ్ లైన్స్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ సెక్టర్ అండ్ క్రీమియెస్ట్ సెక్టర్. ఈ క్రూజ్ లైన్స్లో జాబ్ వస్తే కూడా ద పే స్కేల్ విల్ బి సో గుడ్. ఇంకొకటి ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా మనకి జాబ్స్ వస్తాయి. క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్, QSR అని అంటాం. దీంట్లో అయిపోగానే కోర్స్ అయిపోయిన వెంటనే యూ విల్ బి గెటింగ్ జాబ్స్ యాజ్ అసోసియేట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్. దీంతో పాటు టూరిజం సెక్టర్, సర్వీస్ సెక్టర్లో కూడా మనకి జాబ్స్ వస్తాయి. దీంతో పాటు మనకి సర్వీస్ సెక్టర్తో పాటు రీటైల్ సెక్టార్లో కూడా మనకి మంచి అవకాశాలు ఉంటాయి, మంచి స్కోప్ ఉంటుంది. సో దేర్ ఆర్ 8 సెక్టార్స్, 8 డిఫరెంట్ సెక్టార్స్. ఈ 8 సెక్టార్స్లో 80 కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ కోర్స్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది, సప్లై చాలా తక్కువ ఉంది. ద పీపుల్, స్టూడెంట్స్, పేరెంట్స్ ఏమి అర్థం చేసుకోవాలంటే ఈ కోర్స్కి డిమాండ్ ఎక్కువ, సప్లై చాలా తక్కువ. సప్లై లేనప్పుడు ఉన్న కొంత వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇందాక ఎవరో చిన్న పేరెంట్ మాట్లాడుతుంటే, సార్ మా తమ్ముడు కొడుకు ఓన్లీ బీటెక్కి జాయిన్ అవుతా అంటున్నాడు, 4 years డిగ్రీ. సో అంటే హ్యాపీగా సార్, బీటెక్కి లైఫ్ ఉంది, నేను కాదని చెప్పను, కానీ 4 years అయిపోయిన తర్వాత జాబ్స్ వస్తున్నాయా మెయిన్ క్వశ్చన్. అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఏమంటారు మీరు? 4 years తర్వాత జాబ్స్ వస్తున్నాయా అంటే గ్యారంటీ ఇవ్వలేం దేనికైనా. 50-50 రావచ్చు, రాకపోవచ్చు. ఈ టైంలో అయితే మాక్సిమం గ్యారంటీ తక్కువ. సో 50-50 రావచ్చు, రాకపోవచ్చు. నా క్వశ్చన్ మీరు క్లారిటీగా ఏంటి, బీటెక్ అయిపోయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి జాబ్ వస్తుందా అని? లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు బీటెక్ ఇప్పుడు చదివిన దానికి మనం న్యాయం చేయాలి, చదివిన దానికి మనకు ఎంప్లాయ్మెంట్ రావాలి. ఇప్పుడు 4 years చదవని, 5 years చదవని, 2 years చదవని, కానీ చదివిన దానికి జాబ్ రావాలి. అవును. ఈ జాబ్ అనేది 50-50 ఉన్న రేషియోలో నడుస్తుంది. రావచ్చు, రాకపోవచ్చు, కానీ మోస్ట్లీ నో. ఎందుకు నో అని ఒక సర్వే కండక్ట్ చేసి తెలిస్తే కాంపిటీషన్ ఎక్కువ ఉందని తెలిసింది. ఎందుకు కాంపిటీషన్ ఎక్కువ ఉంది అని వీళ్ళు ఇంటర్నల్గా తెలుసుకుంది ఏంటంటే, ఎవ్రీ ఎంపీసీ స్టూడెంట్ వాంట్ టు బికమ్ ఇంజనీర్. ఇప్పుడు ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్లో ఇంజనీర్కి ఒక పొజిషన్ అంటూ ఉండాలి. ఒక కంపెనీలో సమ్ ఆఫ్ ద గుడ్ కంపెనీ ఒక 100 వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి, ఆ 100 వేకెన్సీస్కి ఎంతమంది అప్లై చేస్తారు? రఫ్గా తక్కువలో తక్కువ ఒక 2000, లీస్ట్ 2000 మెంబర్స్ అప్లై చేస్తారు. కానీ వాడు ఎంతమందికి
అక్కడ ఎన్ని సీట్స్ ఉంటే అన్నే ఇవ్వగలుగుతాడు. 100 సీట్స్ ఉంటాయి కాబట్టి 100 వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి 100. 100. మిగతా 1900 మంది పరిస్థితి ఏంటి? అంతే. దే ఇంకొక ఆర్ ఆల్సో వేరే ఎడ్యుకేటెడ్, దే గాట్ క్వాలిఫికేషన్, దే గాట్ దేర్ డిగ్రీ, కానీ జాబ్స్ లేవు. ఆ 1900 మెంబర్స్ కి కూడా ఈ జరగాల్సిన న్యాయం ఏంటంటే వాళ్ళకి ఒకవేళ పొజిషన్ అంత కాకపోయినా ఏదో ఒక పొజిషన్ లో జాబ్ రావాలి. అంత పే స్కేల్ లేకపోయినా కొంచెం తక్కువ పే స్కేల్ తో అనే రావాల్సిందే. సో దట్ ఈస్ వై వీ గివ్ అష్యూరెన్స్ ఆన్ మీటింగ్ రూల్స్. బాండ్ ఇస్తాం ఫస్ట్ డేనే. ఏంటంటే 3 years అయిపోయిన వెంటనే 100% జాబ్ వస్తుంది. కానీ వీ మేక్ షూర్ దట్ యూ విల్ బి గెటింగ్ జాబ్ ఇన్ యువర్ 5th semester. ఫైనల్ ఇయర్ లో ఒక సెమిస్టర్ ముందే మేము we try our best to give you the placements. సో అక్కడేమో ఆ డిగ్రీ చూస్ చేసుకుంటేనేమో చాలా బాగుంటుంది. 4 years డిగ్రీ, ఫ్రెండ్స్ ఉంటారు, కలర్ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న క్యాంపసెస్, పెద్ద పెద్ద క్యాంపసెస్ లో మనం చదవగలుగుతాము. కానీ ఎండ్ ఆఫ్ ద డే 4 years అయిన తర్వాత జాబ్స్ కి యు నో ద ఆన్సర్. కానీ ఈ డిగ్రీ 3 years ఉంటుంది. 3 years అయిపోయిన వెంటనే మీకు 100% జాబ్ ప్లేస్మెంట్ వస్తుంది. ఈ డిగ్రీ ఫ్రెషర్స్ ని హైలీ రికమెండ్ చేస్తారు. ఓకే. ఆ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అట్లీస్ట్ ఇంటర్న్షిప్ అన్న చేసున్నావా మస్ట్ గా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఈ డిగ్రీకి ఫ్రెషర్స్ ని హైలీ రికమెండ్ చేస్తారు. సో మేక్ షూర్ దట్ ద స్టెప్ విచ్ యూ టేక్ ఈజ్ చూజన్ కేర్ఫుల్లీ. ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ టైమ్ వేర్ యూ కెన్ మేక్ షూర్ వాట్ సెక్టర్ ఆర్ వాట్ పొజిషన్ యూ వాంట్ టు గెట్ ప్లేస్డ్. సో మొత్తంగా చెప్పేది ఏంటంటే ఇందులో చేస్తే ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్ ఉంటుంది. అట్లీస్ట్ విత్ లెస్ ప్యాకేజ్ అయినా. లెస్ ప్యాకేజ్ అని నేను చెప్పను. ఓకే. ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్. ఓకే. ఇప్పుడు ద టాపర్ ఇప్పుడు 100% ప్లేస్మెంట్ వస్తుంది, ఎలాంటి క్రైటీరియా లేకుండా టాపర్ కి, యావరేజ్ కి, బిలో యావరేజ్ కి కూడా ప్లేస్మెంట్ ఇస్తున్నామని బాండ్ పేపర్ పైన రాసిస్తున్నాం. కానీ రేపటి రోజున అడగచ్చు సార్, టాపరే అడగచ్చు సార్ ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ కి అదే పే స్కేల్ ఉంటుందా, నాకు అదే పే స్కేల్ ఉంటుందా అంటే చాలా తప్పు. టాపర్ కి స్కిల్స్ ఉన్న పర్సన్ కి ఎప్పుడైనా మంచి పొజిషన్ ఇస్తారు. యావరేజ్ కి ఒక పొజిషన్, ఒక స్కిల్స్ ఉంటాయి. బిలో యావరేజ్ కి స్కిల్స్ ఒకలాగా ఉంటాయి, కమ్యూనికేషన్ ఒకలాగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే అందరికి ప్లేస్మెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్ కొద్దిగా సబ్జెక్ట్ ఉంటే చాలు, మంచి పొజిషన్స్, ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ లో మిమ్మల్ని పెట్టే బాధ్యత మా ఆర్గనైజేషన్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్.